ఇప్పుడు మేము 18,000 కోట్ల 17,000 కోట్లు ఇచ్చినాం, ఇంకా 10,000 కోట్లు కానీ అవును. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పింది చేస్తాము. ఇప్పుడు బజార్లో పడ్డం నాకు రాలేదంటే నలుగురు వేసుకొని చేయడం కాదు, కండువలు కప్పుకొని. ఇప్పుడు దాన్ని ప్రక్రియ మొదలు పెట్టినాం. 2 లక్షల వరకు రుణం ఇచ్చినాం. నేను 10 లక్షలు తీసుకున్నా. బుక్కు లేదు, భూమి లేదు, తాడు లేదు, బొంగరం లేదు, నాదెందుకు కాలేదని రోడ్ ఎక్కితే కాదు కదా. దాని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే వ్యక్తులంతా రైతులు కాదంటారా? కండువలు కప్పుకున్నాడు రైతు అవుతాడా? ఎవరికి ఉన్నారు? 50 మంది, 20 మంది, 10 మంది, ఒక్క రైతు కూడా ఎక్కలే. ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా విశ్వాసం, నమ్మకం రైతుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిందే 8 నెలలు, 4 నెలలు ఓట్లకు పోయింది. వీళ్ళు చేసిండ్రు, ఇంకా మిగతాది కూడా చేస్తారనే విశ్వాసం ఉంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అన్న మీరు ఈ కారణాలు ఉన్నాయి, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, మాకు కూడా న్యాయం చేయండి అని రైతు చెప్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా నిన్న మొన్న మేము అందరం కూడా 23, 24 2 రోజులు కూడా రైతులతోని, మేధావులతోని, అడ్వకేట్స్ తోని, అందరితోని కూడా ఈ ధరణి మీద అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ధరణిని రద్దు చేసి భూమాత కాస్ట్ చేసుకునే ప్రతి రైతు దున్నుకొని, అది ప్రభుత్వ భూమా, సీలింగ్ భూమా, ఫారెస్ట్ భూమా, లేకపోతే ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమా, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమా, వాటన్నిటి కూడా నిజమైనటువంటి సర్వే జరిపించేసి లిబరల్ గా ఒక కలెక్టర్ థంబ్ పెడితేనే ఒక సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంది. ఇప్పుడు అది రెవెన్యూ, గతంలో ఒక విఆర్ఓ జవాబుదారు ఉండేది. పన్ను కట్టినప్పుడు పన్ను వచ్చి ఈ భూమి నా మీద ఉన్నదా లేదా అని చూసుకొని రకం కట్టి రిసీట్ తీసుకొని ఆ జమాబందీ ప్రతి సంవత్సరము మోటేషన్ అయ్యేది, చూసుకునేది. ఇప్పుడు నీ భూమి నా పేరు మీద ఉంటుంది, నేను టైం ఇవ్వే వరకు నా పేరు భూమి ఉండదు, నీ పేరు ఉండదు, నీకు రైతు ప్రభుత్వ పథకాలలో స్కీములలో మీ బెనిఫిట్ కావు, నీ భూమిని నేను బెనిఫిట్ అవుతుంటా. రాష్ట్రంలో దళారులదే ఎక్కువ వ్యవస్థలో అదైపోయి ఈ రోజు ఎన్ఓసి పేరుతో దోపిడీ జరిగి పేద రైతుకు రైతు బంధు రాలే, రైతు బీమా రాలే, బ్యాంకులో పోతే పంట రుణం రాలేదు. ఇవన్నీ కూడా దీనికి సర్టెన్ టైంతో ప్రజల అభిప్రాయాలను, మేధావుల సూచనలు తీసుకొని రైతుకు అండగా నిలవటానికి, రైతు ముఖంలో, రైతు కళ్ళల్లో వెలుగు చూడటానికి మేము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా రైతులకు అండగా నిలుస్తాము అనే విశ్వాసం మాకుంది. మేము నిజాయితీగా పనిచేయడానికి ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా ఈ యొక్క స్కీమ్ ను అమలు చేస్తాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా 30,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా కూడా నోటిఫికేషన్స్ మేము ఇచ్చినాం. ఆ నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఉద్యోగాలు నింపుతాం. ఈ రోజు ఈ నియోజకవర్గం ఉంది. నేను 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం కాగానే వాళ్ళు చెయ్యని 124 చెరువులు ముఖ్యమంత్రి గారికి చెప్పి, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి చెప్పి 124 చెరువులను 28 కోట్ల రూపాయలతో రెస్టోర్ చేసి గత 2 పంటలు వాళ్ళ ప్రభుత్వంలో పోయినా మేము ఇప్పుడు నీళ్ళు ఆపి పంటలు పండిస్తున్నాం. గేదెకు గేదె కొనిచ్చినాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్లు రవాణా వ్యవస్థ, మన కోడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, 1000-2000 సంవత్సరాల క్రితం ఆరాధ్య దైవం ఈ ప్రాంతానికి. భూమి మీద, నేల మీద ఉన్నటువంటి దేవుడు ఈ ప్రపంచంలో నేను ఎక్కడ చూడలే. ఎక్కడ బూడుల మీద, గుట్టల మీద వెలుస్తుంది. ఆ దేవుని కూడా 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా రోడ్లు తెగి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రోడ్లన్నీ కూడా రెస్టోర్ చేస్తున్నాము. కనుక రేపు R&B ద్వారా, పంచాయతీరాజ్ ద్వారా, ఇరిగేషన్ ద్వారా అన్ని కూడా నిధులు సమకూర్చి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఒకే కాడ గాంధీనగర్ గుట్టలో గత ప్రభుత్వంలో కేసీఆర్ కు దరఖాస్తు పెట్టుకొని లీజ్ తెచ్చుకున్నాడు గత ప్రజాప్రతినిధులు. అవి క్యాన్సిల్ చేసి రిటర్న్ తెప్పించేసి ఇప్పుడు మా భూపాలపల్లిలో మాజీ శాసనసభ్యుల పేరు చెప్పడానికి కూడా ఇష్టపడతలేరు కదా మీరు? చెప్పడం అందరికి తెలుసు కదా, అది చెప్పడం ఎందుకు. గతంలో గుట్టకు లీజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది క్యాన్సిల్ చేసి 8 లక్షల రూపాయలకు మా మహిళా డిగ్రీ కాలేజ్ వరంగల్లో కిరాయి పెట్టి నడుపుతున్నారు. ఒక మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్ 4-5 లక్షలతో కిరాయి కడుతున్నారు. అంటే సుమారు 15-20 లక్షల రూపాయల కిరాయి ఇచ్చి బయట వరంగల్లలో ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇచ్చి మా భూపాలపల్లి కాలేజీలు భవనాలు లేక నడుపుతున్నారు. సిగ్గుసేటిది. ఏం అభివృద్ధి, ఏం చేశారు?
వాటన్నిటికీ ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 176 కోట్లతో అదే గాంధీనగర్ గుట్ట మీద నేషనల్ హైవే మీద మొత్తం ఒకటే స్కూల్లో డిగ్రీ మహిళా కాలేజ్ మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్, సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ అన్ని కూడా ఆడ మోడల్ స్కూల్స్ బిల్డింగ్లు కట్టిస్తున్నాం. ఆడ మొత్తం 60 ఎకరాలు మొత్తం ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చాం. ఇచ్చేసి 50 కోట్లు తెచ్చాం. తెచ్చి సీసీ రోడ్లు, ఒక సబ్ స్టేషన్, అదే విధంగా కాంపౌండ్ వాల్, సైడ్ డ్రైన్స్, రోడ్ల నిర్మాణం అన్ని కూడా చేసి ఒక 200 మంది పెట్టుబడిదారులను ఇక్కడ పిలిపించేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మేము ఏర్పాటు చేసి ఈ రకమైన కార్యాచరణలు మీరు ఆల్రెడీ మొదలు పెట్టిరా? టెండర్ కూడా అయిపోయింది. పునాది కూడా వేసినాం. ఒక 10-15 రోజులలో 176 కోట్లది జీవో కూడా తెస్తున్నాం. కోడవటంచకు డబుల్ బెడ్రూమ్, డబుల్ రోడ్డు R&B ద్వారా పంచాయతీ రాజులో ఉన్న రోడ్డును బుద్ధారం నుంచి కొడవటంచ వరకు 50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ తో ఏర్పాటు. 10 ఏళ్లుగా అభివృద్ధి కాని పనులని మీరు 5 ఏళ్ల టర్మ్ లో ఎట్లా చేసి చూపిస్తారు? 8 నెలలనే చేసిన పనులు చెప్తాను. 176 కోట్లది జీవో తెస్తున్నా. 50 కోట్లది 65 కోట్లతో R&B జీవో తెచ్చిన. 12 కోట్ల రూపాయలతో కొడవటంచకు జీవో తెచ్చిన. మొత్తం 124 చెరువులు తెగితే 124 చెరువులు రెస్టోర్ తెచ్చి 28 కోట్లు తెచ్చి పునరుద్ధరణ చేసి. వీటన్నిటికి జీవోలు ఉన్నాయా? కేవలం ఏదో కెమెరాల ముందు చెప్పాలని చెప్తున్నారా మీరు? రెస్టోర్ చేసినాం, నీళ్లే ఆపినాం, పనులు చేసినాం. మీకు నా వార్డును మీరు క్యాచ్ చేస్తలేరు. డెఫినెట్లీ అవుతుంది. జీవో కాదు అనేది, మంజూరు తెచ్చి రెస్టోర్ తెచ్చి నీళ్ళు ఆపి వానకాలం పంట పండిస్తున్నాం. టెండర్ పిలిచినాం, గుడి రేపో మాపో వర్షకాలం ఉన్నదని ఆపుతున్నాం, కూరగొట్టి కొత్త గుడి కడతాం. నేను అనేది చెప్పేటి అన్ని జీవోలు పనులు జరిగినాయి, జరగబోయేటి చెప్తున్నా. జరుగుతున్నాయి. ఒక 1500 మందికి సీఎం రిలీఫ్ ఇప్పించినాం, 200 మందికి వైద్య ప్రకారంగా ఎల్ఓసీలు ఇప్పించినాం. నేను అన్ని ఇప్పుడు చేసినవి చెప్తున్నా, చేసినవి చెప్తున్నా. వినండి, చేసినవి చెప్తున్నా. చేయబోయే ప్రణాళిక ఇంకా ఉన్నది, నేను చెప్తా. చేయబోయేటిది అనేది చెప్పం మేము. ఏదైతే చేసినామో ఈ 4 నెలల కాలంలో 8 నెలలు 4 నెలల షెడ్యూల్ ఉన్నా 124 చెరువులు మంజూరు తెచ్చి ఎన్నికల కోడ్ వస్తే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ రాయించి రిలాక్సేషన్ తెప్పించి ఈ ఎన్నికల కోడ్లో కూడా రెస్టోర్ చేయించినాం చెరువులకు. మేమిక్కడ బొంగులపల్లికి అంబులెన్స్ లేదు, శాంపేటలో హాస్పిటల్లో అంబులెన్స్ లేదు. అంబులెన్స్ ఇచ్చినాం, కానీ కొనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొనడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ నియోజకవర్గ సమస్యలే మా వ్యాపారం, ఏదో కష్టమే మా వృత్తి. ఎవడు తప్పు చేసినా వదిలేదు లేదు, ఏ స్థాయిని కూడా వదలము. నిజాయితీగా మట్టిలో కలిసేదాకా ఉంటది, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటది. ఇదే నా ఎజెండా, ఇదే నా ఎజెండా. ఇది రికార్డ్ అవుతున్నది, రాసి మొత్తం రాష్ట్రం అంతా చెయ్యి ప్రచారం. ఏ ఒక్కటి మిస్ అయినా, నేను చెప్పింది ఏ ఒక్కటి పని కాకున్నా సరే సార్, అభివృద్ధి విషయంలో మీ నియోజకవర్గంలో పక్కన పెడితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీరు అనేక సభలు సమావేశాల్లో మాట్లాడుతూ గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా భూ కబ్జా ఆరోపణలు బాగా చేశారు కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 7-8 నెలలు వస్తాం, వాటి మీద ఏ రకమైన కార్యాచరణ? ఇప్పుడే చెప్పిన కదా మీకు, 150 ఎకరం రిటర్న్ తెప్పించుకున్నా అని. తీసుకున్న భూమిని రిటర్న్ తెప్పించేసి కేంద్రీయ విద్యాలయంకు 10 ఎకరాలు, 60 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు, 40 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, తర్వాత ఒక గ్రెయిన్ మార్కెట్, ఇంకొకటి అందరికి అలాట్ చేసిన అని చెప్తున్నా కదా. గుంజి వాళ్ళ అనుచరులు కూడా జైలుకు పోయి వచ్చిండు, ఇంకో అనుచరుడు ఇంకొకడ జైలుకు పోయిండు. శాంపేట మాజీ ఎంపీపీ, ఇక్కడ ఇంకోరు, వాళ్ళ పేర్లు ఎత్తుకోవడం ఎందుకు? నీకు ఇక్కడ ఎప్పటికప్పుడు విశ్వాసం కనబడుతుంది. ఇంకా ఏవైతే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు కాజేసిండ్రో అన్ని కూడా వెలికి తీస్తాము, ఎవరిని వదలము. 8 నెలల్లో చేసిన పురోగతి చెప్తున్నాం, తీసుకునేది గుంజి గివి చేసినామని. ఇంకా చాలా చేస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నాం కదా. అటుండి నా పక్కన కండువా కప్పుకున్నోని కూడా వదిలిపెట్టాం. సార్, మీ వ్యక్తిగత విషయంలో సరే, పార్టీ రాజకీయ వేదికలు ఏవైనా కూడా గత 2 దఫాలుగా మీరు పోరాడి ఓడిన సందర్భాలు మనం చూసినాం. కానీ ఈసారి మీకు ఈ అదృష్టం వరించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే పార్టీ అని చెప్తారా, లేదంటే మీ వ్యక్తిగత కార్యాచరణ అని చెప్తారా?
ప్రజలు నా మీద ఉన్న నమ్మకం అని చెప్తున్నారు. గతంలో లేదా మీ మీద? ప్రజలు ఉండే 60,000 వేల ఓట్లు ఇచ్చిండ్రు, అధికార పార్టీలను 2వ స్థానానికి పంపారు. అది నాకు సర్టిఫికెట్, ఓకే, అది నా గెలుపు, అది నేను ఓటమి కాదు. మీద ఒక చిహ్నం అంటారా? నా చిహ్నం అది. నాకు 2 సార్లు ఇచ్చిండ్రు. 57,914లో ఇచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు పువ్వు గుర్తు మీద పోటీ చేయమంటే చేసిన ఇచ్చిండ్రు. 2018లో నాకేదో గుర్తు కావాలని సింహం మీద పోటీ చేసిన 2వ స్థానంలో ఇచ్చిండ్రు. 3వ స్థానంలో కారును 3వ స్థానం పంపిండ్రు. అదే నా గెలుపు. నేను 88లో గ్రామ సర్పంచ్గా అయినా, 95లో జెడ్పీటీసీగా ఉన్నా, 99 నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ అధికార పార్టీలో లేని రోడెక్కి కొట్లాడినా, 25 సంవత్సరాలు రోడెక్కి ప్రతిపక్షంలో కొట్లాడిన. మొన్న కాంగ్రెస్ లో కూడా చేరినందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా ఫ్రెండ్షిప్, అదే విధంగా 2021 సెప్టెంబర్ 30 తారీఖు రోజున నేను ఎన్నికలకు 2.5 సంవత్సరాలు ముందు రోడ్డుకి కొట్లాడిన అధికార సార్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో మీకు గతంలో మాకు అత్యంత సన్నిహితులు, వాళ్ళ ఇంట్లో మేము తినేది, మా ఇంట్లో ఆయన తినేది, మేము కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం. ఇప్పటికి ఉంటున్నాం. అప్పటికి ఇప్పటికి మార్పు. భవిష్యత్తులో ఉంటారనే నమ్మకం, భవిష్యత్తులో కూడా ఉంటాం. పూర్తి విశ్వాసం ఉంది, నాయకుని మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే కండిషన్ లేకుండా, ఏది లేకుండా 80,000 మందితోని బహిరంగ సభ పెట్టి కండువ కప్పుకున్నాం. దాదాపు 52,770 ఓట్ల మెజారిటీని ప్రజలు ఇచ్చారు. 1,23,000 ఓట్లను ఇచ్చారు. వాళ్ళు నేను సత్యదాకా వాళ్ళకు సేవకునిగా పనిచేస్తాను. వాళ్ళ కష్టంలో నేను ఉంటా, వాళ్ళకి తోడుగా ఉంటా, నిజాయితీగా పనిచేస్తాను. ఎందుకు సార్ 2018లో మీరు ఓడిపోయిన తర్వాత రిజల్ట్ మరుసటి రోజే మీరు తెల్లారి 6 గంటల నుంచే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి 2014లో ఓడిపోయిన ప్రజలంటే మీకు ఎందుకు అంత ఇష్టం? అంటే నా బ్లడ్డే అది, నా రక్తం అది.